viewers, welcome back to ThinkChamp YouTube channel and welcome back to a session of free Excel training sessions from basic to advanced level training. సో ఈ వీడియోలో మనకి ఏంటి అంటే ఎక్సెల్ టేబుల్స్ గురించి మనం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం అండ్ దాని డిజైనింగ్ ఎలా చేయాలి అండ్ రీసైజింగ్ రిమూవ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ టేబుల్ టు రేంజ్ ఎలా కన్వర్ట్ చేయాలి స్టైలింగ్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. దానికంటే ముందు ప్రీవియస్ వీడియోస్లో మనం ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నావో ఆ కాన్సెప్ట్స్ ఇక్కడ ఒక్కసారి రివైజ్ అవుతాయి అనమాట. సో ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ కానీ స్కిప్ అయ్యి ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి వెళ్ళారు చెక్ చేశారు అంటే విల్ గెట్ ద క్లియర్ ఐడియా. ఓకే, సో ఈ టేబుల్ అనేది నార్మల్గా అందరికీ కామన్గానే అనిపించవచ్చు, బట్ యూ నీడ్ టు లెర్న్ సంథింగ్ న్యూ అబౌట్ ద టేబుల్స్. సో నార్మల్గా కాకుండా ఏదన్నా ఒక సంథింగ్ కొత్తది ఈ టేబుల్స్లో ఉన్నాయా అవి ఏంటి అని తెలుసుకోవడానికి ఈ సెషన్. ఓకే, ఫస్ట్ వై వీ నీడ్ ద టేబుల్స్, అసలు ఎందుకు టేబుల్స్ అనేవి ఎందుకు, అండ్ ఎక్సెల్ టేబుల్స్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ పవర్ఫుల్ ఫీచర్ అనమాట. ఎందుకు నార్మల్గానే టేబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక డేటాని గ్రూప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ మనము ఎక్సెల్లో టేబుల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనకు కావాల్సిన ఒక సిస్టమాటిక్ ఉన్న డేటా అనేది లైక్ ఆర్డర్ వేలో గ్రూప్ చేయాలి అంటే వీ నీడ్ ద టేబుల్ కాన్సెప్ట్. You can consider as a table specific rows and columns. So we already know టేబుల్ అనేది ఎలా ఉంటుందంటే రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది అండ్ ఒక షీట్లో ఎన్ని టేబుల్స్ అయినా ఉండొచ్చు. మనం మాట్లాడుకునేది ఎక్సెల్ కాబట్టి ఎక్సెల్లో మనకి ఎన్ని టేబుల్స్ మల్టిపుల్ టేబుల్స్ అనేవి ఉండొచ్చు అండ్ ఆల్సో మనకు ఈ టేబుల్స్ యూజ్ చేయడం వల్ల డేటాని క్విక్గా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది, అలాగే అనలైజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ కొంతమంది అనుకోవచ్చు ఇప్పుడు ఇన్ ద సెన్స్ అది రోస్ అండ్ కాలమ్స్లో ఉంది కదా టేబుల్ అన్నారు, మళ్ళీ మీరు టేబుల్ కాన్సెప్ట్ ఆల్రెడీ అది ఉండడమే రోస్ అండ్ కాలమ్స్లో, బట్ వై యు ఆర్ మెన్షనింగ్ ద టేబుల్ కాన్సెప్ట్ అంటే యాక్చువల్లీ ఇట్ విల్ జస్ట్ లుక్ లైక్ అ రోస్ అండ్ కాలమ్స్ అలాగే కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూలీ కాల్డ్ యాజ్ టేబుల్ అన్లెస్ అండ్ అంటిల్ మీరు అప్లై చేసే టేబుల్ కాన్సెప్ట్ని అప్లై చేసేంత వరకు అది టేబుల్గా కన్సిడర్ చేయం. సో మనకు కావాల్సిన స్పెసిఫిక్ ఏరియాలో మాత్రమే మనము ఏం చేస్తామంటే మనం టేబుల్ అనే కాన్సెప్ట్ని అప్లై చేస్తాం. ఓకే, సో అప్పటి వరకు అది నార్మల్ డేటా లాగే ఉంటుంది కాబట్టి ఫ్లాట్ టేబుల్స్ లాగా కన్వర్ట్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు టేబుల్స్ యూజ్ చేస్తున్నారు దానివల్ల యూజెస్ ఏంటి అనే క్వశ్చన్ రావచ్చు మీకు. సో మనం ఇక్కడ యూజ్ చేసే టేబుల్స్ వల్ల యూజ్ మెయిన్ ఏంటి అంటే మనం క్విక్గా స్టైలింగ్స్ అప్లై చేయొచ్చు, అన్నిటికీ కలిపి ఒకేసారి స్టైలింగ్స్ అప్లై చేయొచ్చు అండ్ హెడర్స్ లైక్ హెడ్డింగ్స్ కాలమ్స్ లైక్ రోస్కి కలరింగ్ కానీ లేదంటే స్టైల్స్ కానీ లేదా హెడ్డింగ్ టాప్లో ఏదైనా ఒక హెడ్డింగ్ మెన్షన్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఓకే, అండ్ టేబుల్కి ఒక పేరు ఇవ్వచ్చు, మనకు ఫార్మాట్స్ ఏవైతే కావాలో అవన్నీ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు టేబుల్స్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఒకవేళ ఫిల్టరింగ్ కాన్సెప్ట్స్ కానీ ఏమన్నా లైక్ సమ్ ఆఫ్ ఫార్ములాస్ కూడా ఈజీగా అప్లై చేయొచ్చు అనమాట, లైక్ టోటల్ యావరేజ్ అండ్ సమ్ కౌంట్ ఇవంతా కూడా ఈజీగా కనుక్కోవచ్చు. ఫిల్టరింగ్ అప్లై చేయొచ్చు. ఫిల్టరింగ్ కాన్సెప్ట్స్ అనేవి మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము, విచ్ ఈస్ నథింగ్ బట్ మన దగ్గర ఉన్న డేటాలో మనకు కావాల్సిన డేటాని మాత్రమే అవుట్పుట్లో చూపించే ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే ఫిల్టర్ అంటాము. అది మనం ఇంతకుముందు కాన్సెప్ట్లో చూసాము ఆల్రెడీ. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకు ఈజీగా మనం రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది అండ్ ఆల్సో ఫార్ములాస్ కూడా అప్లై చేయొచ్చు అండ్ అదే టేబుల్ డేటాని యూజ్ చేసి మనం డైనమిక్ చార్ట్స్ అని కూడా వీ కెన్ మేక్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే హౌ టు క్రియేట్ ఎ టేబుల్. ఫస్ట్ మనం థియరిటికల్ కంప్లీట్ చేద్దాం, దాని తర్వాత ప్రాక్టికల్గా స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఎలా మనం టేబుల్ని క్రియేట్ చేస్తాము అంటే ఫస్ట్ యూ నీడ్ టు ఎంటర్ ద డేటా. సో మీరు ఏదైతే డేటాని ఎంటర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డేటాని ఎంటర్ చేయాలి ఇక్కడ ఎక్సెల్ స్ప్రెడ్షీట్లో. సో యూ కెన్ ఆర్గనైజ్ ద డేటా. సో ఒకవేళ మీరు లైక్ స్పెసిఫిక్ డేటాని మీరు ఎంటర్ చేయలేకున్నా కూడా యూ కెన్ యూజ్ ద ఇంపోర్ట్ లైక్ యూ కెన్ ఇంపోర్ట్ ద డేటా సెట్ ఇంటూ దట్ పర్టికులర్లీ సెల్ స్ప్రెడ్ లైక్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్లో మీకు కావాల్సిన డేటా సెట్ని ఏదైనా ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ ఆర్గనైజ్ యువర్ డేటా ఇంటూ ద టేబుల్స్ లైక్ వితౌట్ ఫార్మాటింగ్ ఏం అప్లై చేయకుండా ఫస్ట్ దానికి ఏం చేయొచ్చు అంటే లైక్ టేబుల్ని అప్లై చేయొచ్చు. ఓకే, జస్ట్ మనం రోస్ అండ్ కాలమ్స్లో డేటాని ఎంటర్ చేస్తున్నాం అంతే. సో స్టెప్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలి, సో యూ నీడ్ టు సెలెక్ట్ ఎనీ సెల్ విత్ ఇన్ యువర్ డేటా సెట్. మీ డేటా సెట్లో ఏదో ఒక సెల్ని సెలెక్ట్ చేసుకుంటారు.
దాని తర్వాత మీకు ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళారు అంటే టేబుల్ బటన్ ఉంటుంది. ఆ టేబుల్ బటన్లో యూ హ్యావ్ లైక్ యూ కెన్ ఆల్సో యూజ్ ద కంట్రోల్ టీ షార్ట్ కట్ టు ఇన్సర్ట్ ఏ టేబుల్. ఓకే, అక్కడ మీరు చూసినట్లయితే యూ విల్ గెట్ ద టేబుల్ డైలాగ్ బాక్స్ అపియర్స్ విత్ ఆల్ ద డేటా సెలెక్టెడ్ ఫర్ యూ ఆటోమేటికల్. Okay, so you can adjust it and you can if you want first row or else like main heading you can mention, అండ్ ఆల్సో టేబుల్ హెడర్ కూడా మెన్షన్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే క్లిక్ చేశారంటే దెన్ యూ కెన్ క్రియేట్ ద టేబుల్స్. ఒకసారి చూద్దామా ఎలా క్రియేట్ చేయాలని చెప్పి. సో మీకు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, చెప్తూనే వెళ్తున్నారు. సో జస్ట్ డూ ఇట్ అని చెప్పి. ఓకే, లెట్స్ డూ విత్ దట్ క్రియేషన్ ఆఫ్ టేబుల్స్. So I just took one data which is nothing but if we have స్టూడెంట్ డీటెయిల్స్ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ రోల్ నెంబర్ ఉంటుంది విచ్ ఇస్ నథింగ్ బట్ సీరియల్ నెంబర్ ఉంటుంది, దెన్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ మార్క్స్ సబ్జెక్ట్ 1 అండ్ దెన్ ఓకే, వీ టుక్ వన్ డేటా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను టేబుల్ని క్రియేట్ చేయాలి. ఏదో ఒక సెల్ మీద క్లిక్ చేసుకొని సో ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళారంటే యూ హ్యావ్ ద టేబుల్ ఆప్షన్. సో మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నారో, ఎక్కడైతే కంటెంట్ రాసారో ఆ ఏరియా అంతా సెలెక్ట్ అవుతుంది. సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ వేర్ ఈస్ ద డేటా ఫర్ యువర్ టేబుల్, ఎక్కడ ఉంది అని అడుగుతుంది. ఆల్రెడీ మార్క్ చేసుకుని చూడండి డాటెడ్లో. సో దిస్ ఈస్ ద సెలెక్టెడ్ ఏరియా. ఇప్పుడు ఓకే క్లిక్ చేశారు అంటే సో అండ్ ఆల్సో మై టేబుల్ హ్యాస్ హెడింగ్. సో ఆల్రెడీ నాకు హెడింగ్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో ఓకే క్లిక్ చేసిన వెంటనే యూ విల్ గెట్ ఇది టేబుల్ క్రియేషన్. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ టేబుల్. ఇలాగన్నా ఇవ్వచ్చు, లేదంటే యూ కెన్ సెలెక్ట్ వన్ సెల్ హియర్ అండ్ గో టు ఇక్కడ హోమ్ ట్యాబ్లోని ఫార్మాట్ యాజ్ టేబుల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినా కూడా యూ విల్ గెట్ ఎనీ టైప్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ షీట్ అయినా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ ఇట్ యాజ్ ఇలా. ఓకే, ఎస్. సో మనం క్రియేషన్ ఎలా చేయాలో నేర్చేసుకున్నాము. సో దిస్ ఈస్ ద స్టెప్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ వీ నీడ్ టు నేమ్ దట్ టేబుల్. ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేశాను ఓకే, బట్ ఆ టేబుల్కి ఒక పేరు ఉండాలి కదా. ఓకే, ఆ పేరుని కూడా ఎలా చూడాలి అనేది కూడా డౌట్ ఉంటుంది. సో అన్నీ చూపిస్తాను. ఫస్ట్ ఏంటి అంటే లైక్ టేబుల్ నేమ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వీ నీడ్ టు యూ కెన్ లెర్న్ దిస్ లైక్ మీ అంతటి మీరుగా ఇది ఒక రెఫరెన్స్గా తీసుకొని చదువుకోవచ్చు. ఎవ్రీ టైమ్ యూ మేక్ ఏ టేబుల్ ఇట్స్ ఆటోమేటికలీ గెట్స్ లైక్ ఇట్ విల్ డిస్ప్లే ద నేమ్ యాజ్ టేబుల్ 1 and table 2. When you deal with multiple tables, you can change the names like it డిఫాల్ట్స్ నేమ్స్ని తీసేసి ఒక మీనింగ్ఫుల్గా ఒక డిస్క్రిప్టివ్గా ఉన్న పేరు యాజ్ పర్ యువర్ వర్క్. మీకు వర్క్ ఈజీగా అనలైజ్ చేసే విధంగా మీరు మీనింగ్ఫుల్ నేమ్స్ అనేది మీ టేబుల్కి పెట్టుకోవచ్చు. యూ కెన్ రీనేమ్ యువర్ నేమ్. ఓకే, సో ఫర్ దట్ మనం స్టెప్స్ ఏం యూజ్ చేయాలి అంటే స్టెప్ నెంబర్ 1 ఈజ్ సో సెలెక్ట్ ఎనీ సెల్ ఇన్ ద టేబుల్. ఇప్పుడు మీరు ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తున్నారో ఆ టేబుల్లో ఏదైనా ఒక సెల్ని సెలెక్ట్ చేసుకోండి. సెల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే టేబుల్ డిజైన్ అనే ఒక ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఎనేబుల్ ఎలా అవుతుందో నేను చూపిస్తాను. అండ్ దాని తర్వాత ఏంటి అంటే యూ నీడ్ టు సెలెక్ట్ దట్ ఎగ్జిస్టింగ్ నేమ్ ఇన్ ద టేబుల్ నేమ్ బాక్స్. సో టేబుల్ నేమ్ బాక్స్లో ఆల్రెడీ ఒక డిఫాల్ట్ నేమ్ ఉంటుంది, అది తీసేసి కావాలంటే మీకు నచ్చిన పేరు అంటే మీకు మీనింగ్ఫుల్గా ఉన్న పేరు పెట్టుకోవచ్చు. సో వన్స్ ఒకసారి వెల్ చెక్ చేద్దామా. యా, సో నార్మల్గా నేను పక్కన ఎక్కడైతే నాకు డేటా లేదో టేబుల్ లేదో ఆ ఏరియాలో నేను క్లిక్ చేశాను చూడండి. సో నాకు టేబుల్ డిజైన్ అని ఒక ట్యాబ్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. ఎప్పుడైతే నేను ఈ టేబుల్ మీద క్లిక్ చేస్తానో నాకు టేబుల్ డిజైన్ అనే ఒక ట్యాబ్ అనేది ఎనేబుల్ అయింది. టాప్లో అబ్జర్వ్ చేశారంటే దాని మీద క్లిక్ చేసిన వెంటనే నేను ఏం చేస్తాను ఇప్పుడు సో ఐ వాంట్ టు గివ్ వన్ టేబుల్ నేమ్. డిఫాల్ట్గా చూడండి నేను చెప్పినట్లు టేబుల్ 1 and table 2 లాగా వచ్చింది పేరు. ఇప్పుడు నాకు స్టూడెంట్ డేటా కాబట్టి నేను రాసింది స్టూడెంట్ మార్క్స్ అని పేరు ఇస్తుంది.
So it will ask for the syntax of the name is not correct. Okay. So I mentioned the spaces like white spaces mentioned chesanu. Actually, it doesn't allow the white spaces or the characters. So and it doesn't conflict with the existing name in the workbook. Okay. So manam same names ichna conflict అవుతుంది and space ichna probleme. So we should need to use the letters or else underscores. Okay, just use it. స్టూడెంట్ అండర్ స్కోర్ డీటెయిల్స్. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏం రాలేదు. సో ఒక్కసారి నాకు టేబుల్ ఏమేమి ఉన్నాయి వాటి యొక్క పేర్లు తెలుసుకోవాలి అన్నప్పుడు యూ కెన్ క్లిక్ కంట్రోల్ F3. కంట్రోల్ F3 మీద క్లిక్ చేశారంటే నేమ్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి ఆ టేబుల్స్ యొక్క పేరు ఏంటో విజిబుల్ అవుతుంది మీకు. ఓకే, సో యూ కెన్ సీ హియర్ ద నెంబర్ ఆఫ్ టేబుల్స్ అలాంగ్ విత్ ద నేమ్స్ ఆఫ్ ద టేబుల్స్. ఓకే, దెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ నెక్స్ట్ ఏంటి అంటే వీ షుడ్ నీడ్ టు సి లైక్ టోటల్ రోని సెలెక్ట్ చేసుకోవాలన్నా ఆ సమ్మేషన్ కానీ యావరేజ్ కానీ ఫైండ్ అవుట్ చేయాలండి. ఎలా చేయాలి ఏంటో చూద్దాం. ఓకే, సో మీకు ఇక్కడ మనం క్రియేట్ చేసిన వెంటనే మనకి ఏమైంది ఒకసారి ఇది తీసేస్తున్నాను చూడండి. ఎప్పుడైతే మనం టేబుల్ క్రియేట్ చేసామో యూ గాట్ వన్ లైక్ డ్రాప్ డౌన్ హియర్. ఓకే, సార్ట్ బై A to Z to A, సార్ట్ బై కలర్. సో ఇలాగేంటి అంటే మీకు సార్టింగ్ అనేది ఈజీగా పర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టేబుల్ డిజైన్లో టోటల్ రో దాన్ని ఇచ్చాను అనమాట. ఓకే, ఫస్ట్ కాలం లాస్ట్ కాలం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మీరు హెడర్ని తీసేస్తారో హెడర్ ఎనేబుల్ అవ్వదు. హెడర్ని మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సో టోటల్ రో వద్దనుకుంటే తీసేయచ్చు, కావాలంటే డిఫాల్ట్గా ఇస్తుంది. బ్యాండెడ్ రోస్కి మీకు కలరింగ్ అప్లై అయింది ఆల్టర్నేట్గా, వద్దనుకుంటే పెట్టచ్చు. సో లైక్ తీసేయచ్చు, ఒకవేళ కావాలంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్టర్నేట్గా మీకు కలర్స్ అనేవి చేంజ్ అవుతున్నా మెన్షన్ చేస్తున్నారు చూడండి. అండ్ ఆల్సో బ్యాండ్ కాలమ్స్ కూడా మీకు ఒకవేళ కలర్స్ కావాలన్నా కూడా యూ అప్లై ద కాలమ్స్. ఓకే, నో ప్రాబ్లం. అండ్ లాస్ట్ కాలమ్ అండ్ ఫస్ట్ కాలమ్. ఇక్కడ చూడండి కాలమ్స్ మనకు హైలైట్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ హైలైట్ చేయడానికి కూడా వీ కెన్ క్లిక్ ఆన్ దట్. ఓకే, అండ్ యూ కెన్ సీ ద ఫిల్టర్ బటన్ వద్దు అనుకుంటే తీసేయచ్చు, కావాలనుకుంటే మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఓకే, సో అదేంటి అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ టోటల్. అంటే లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ డేటా దాంట్లో ఎంత ఉంది. ఓకే, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఎంటీ ఉంది. అదే నేను ఈక్వల్స్ టు మీకు సమ్మేషన్ చేయడం తెలుసు ఆల్రెడీ. సమ్ ఆఫ్ ఈ 2 numbers సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్. అండ్ రిమైనింగ్ వాటి కూడా అవి అప్లై అయ్యాయి. సో చూడండి, నేను ఇవ్వకుండానే ఇవన్నీ అప్లై అయ్యాయి అనమాట. ఓకే, దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న 3 కాస్త ఇట్ చేంజ్డ్. ఓకే, సో రిమైనింగ్ వీటికి కూడా అది ఎనేబుల్ అవ్వాలంటే ఇక్కడ కింద టిప్ మీద క్లిక్ వెళ్ళారు అంటే ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఆ ప్లస్ సింబల్ని ఇలా ముందుకు మూవ్ చేశారంటే రిమైనింగ్ వాటికి కూడా మీకు టోటల్ కౌంట్. అసలు ఏంటిది 3 అనేది ఏంటి అంటే దీని మీద డ్రాప్ డౌన్ ఇవ్వండి. ఏమొచ్చింది దాని యొక్క కౌంట్, అంటే ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అనే దాని యొక్క కౌంట్. యావరేజ్ కావాలంటే యావరేజ్. ఓకే, సో ఒకవేళ మీకు కౌంట్ నంబర్స్ కావాలంటే నంబర్స్, మ్యాక్సిమం కావాలంటే మ్యాక్సిమం. రిమైనింగ్ వాటి కూడా అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ దిస్ అండ్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ మూవ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు కావాల్సిన ఆపరేషన్స్ అన్నిటిని మీరు ఇట్లా ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకే, యూ కెన్ క్యాలిక్యులేట్ ద యావరేజ్ అండ్ సమ్ ఎవ్రీథింగ్ బై క్లికింగ్ ఆన్ దట్ బిలో ట్యాబ్. ఓకే, సో బిలో మనకు డ్రాప్ డౌన్ క్లిక్ చేశారంటే ఆ డ్రాప్ డౌన్ ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ వీ నీడ్ టు సెలెక్ట్ ఏ సెల్. If we need to calculate the sum or if we need to calculate the count, so we should need to select any cell in the table. And design table already enable అవుతుంది. అండ్ మీకు కావాల్సిన లైక్ టోటల్ రో బాక్స్ని క్లిక్ చేసిన వెంటనే సో మీకు ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతుంది. యాజ్ వెల్ యాజ్ యూ కెన్ మెన్షన్ లైక్ ఎనీ డ్రాప్ డౌన్లో మీకు కావాల్సిన సమ్ని కానీ లైక్ ఆరల్స్ యావరేజ్ని కానీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా మనకి ఏంటి అంటే ఈజీగా
క్యాలిక్యులేషన్ అనేది పర్ఫామ్ చేసి టైంని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఒక టేబుల్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలి, టేబుల్ని ఎక్స్టెండ్ చేసే విధానం కూడా తెలుసుకోవాలి మనం. ఓకే, సో ఎక్స్టెండ్ ఎలా చేయాలంటే వీ హ్యావ్ మల్టిపుల్ వేస్. ఒక వే ఏంటి చూద్దాము. సో వెన్ యూ టైప్ ఎనీథింగ్ ఇన్ అడ్జసెంట్ సెల్స్, లైక్ డిఫాల్ట్గా అదే ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 వాల్యూస్ తీసుకున్నానంటే నెక్స్ట్ వాల్యూ వెళ్ళాలంటే నాకు ఏమవుతుంది, నెక్స్ట్ న్యూ డేటా అనేది ఇవ్వాలంటే సో ఈజీగా దానంతట అదే నేను ఇచ్చే కొద్దీ ఆ టేబుల్ అనేది ఎక్స్టెండ్ అవుతూ పోతుంది అనమాట. ఓకే, యూ కెన్ ఆల్సో ఎక్స్టెండ్ మాన్యువల్లీ. మనము అంటే డిఫాల్ట్గా ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అవ్వే బదులు మనం ఆటోమేటిక్గా ఇవ్వచ్చు అనమాట. ఎలా? సో మనం బాటమ్ రైట్ కార్నర్లో ఒక ప్లస్ సింబల్ వస్తుంది, ఆర్ ఎల్స్ లైక్ సింబల్ అనేది ఒకటి గ్రేటర్ దాన్ సింబల్, లిటిల్ హ్యాండిల్ సింబల్ వస్తుంది. దాని మీద క్లిక్ చేశానంటే మాన్యువల్గా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. Okay, or else you can choose this button, like click on any table, like same ways యూస్ చేసుకోవచ్చు. ఆ టేబుల్ ఎక్కడన్నా క్లిక్ చేసిన వెంటనే టేబుల్ డిజైన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన వెంటనే రీసైజ్ టేబుల్కి వెళ్ళారంటే ఆ రీసైజ్ ప్రాపర్టీలో మనం రేంజ్ ఇచ్చిన ప్రకారం అదే రీసైజ్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ ఎలా మాన్యువల్గా ఇవ్వాలి, మాన్యువల్గా ఇవ్వకుండా నెక్స్ట్ దానిలోకి వెళ్ళాలంటే మనకి ఎలా ఇస్తుంది వాల్యూ అంటే, సో ఇది ఒకసారి తీసేసారంటే వెంటనే దీని దగ్గరకు ఉండి సో నెక్స్ట్ వాల్యూ ఏమైనా ఎంటర్ చేయాలి అన్నప్పుడు ఎంటర్, ఇలా మనం వాల్యూ ఇచ్చే కొద్దీ అలా ఎక్స్టెండ్ అవుతుంది అది. ఓకే, సో ఇప్పుడు మనము ఎక్స్టెండ్ చేయడానికి వేరే వేస్ ఏమి ఉన్నాయో అవి కూడా చూడాలి కదా. సో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మీకు కార్నర్లో, దాన్ని పట్టుకొని డ్రాగ్ చేయొచ్చు మీకు ఎంత కావాలి, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలి, ఇలా కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ వే. ఇంకోటి ఏంటంటే దీని మీద ఏదో ఒక సెల్ మీద క్లిక్ చేశాను నేను. ఇప్పుడు నాకేమైంది, టేబుల్ డిజైన్ అనేది ఎనేబుల్ అయింది. దాని మీద క్లిక్ చేస్తున్నాను, వెంటనే నాకు టేబుల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో రీసైజ్ అనే ఆప్షన్, ప్రాపర్టీస్లో రీసైజ్ అనే ఆప్షన్. ఇప్పుడు నేను రేంజ్ అనేది నేను ఇస్తున్నాను చూడండి, లైక్ నాకు ఈ రేంజ్ లేదా ఇంకా కాస్త కింద ఇంతవరకు రావాలన్నమాట. సో ఇలా ఇచ్చినా కూడా ఎక్స్టెండ్ అయిందా. ఓకే, సో దిస్ ఈస్ ద వే యూ కెన్ అప్లై ఆటోమేటికల్లీ అండ్ యూ కెన్ అప్లై మాన్యువల్లీ అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ ద రీసైజ్ ఆప్షన్ ఫర్ టేబుల్ ఎక్స్టెండ్. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ మనకు లైక్ వీ హ్యావ్ టు రిమూవ్ ద టేబుల్ ఫార్మాట్. మనకు ఫార్మాట్ వద్దు. ఓకే, సో వీ డోంట్ నీడ్ ద ఫార్మాట్. అప్పుడు మనం ఏం చేయాలి, డిలీట్ ఆప్షన్ యూజ్ చేసి మొత్తం డిలీట్ చేయాలా? అవసరమే లేదు. ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్ యూ కెన్ క్లియర్ ద ఫార్మాట్ ఎవ్రీథింగ్. Okay, you can clear the every format in the tables. Okay, so if you would like to have in like all the functionalities of the Excel table, but if you don't want any formatting like such as banded rows uddu, table borders uddu, and you want to clear the formatting, ఈ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. అదేంటి అంటే, సో ఒక సెల్ని సెలెక్ట్ చేసుకోండి టేబుల్లో. సో డిజైన్ ట్యాబ్కి వెళ్ళండి, బాటమ్ రైట్ కార్నర్లో యూ విల్ గెట్ లైక్ మోర్ ఆప్షన్స్. So more button in the table style group. Okay, and click on the clear, and you can remove the formats of that table. Table యొక్క formats remove అవుతాయి. Okay, so or else you can use this process also. Okay, so removing table is easy process, but ఇక్కడ ఏంటి అంటే మనము సో వీ కెన్ ఆల్సో కన్వర్ట్ టేబుల్ బ్యాక్ టు ద రేంజ్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దానికి కూడా స్టెప్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఈ రెండు చూపిస్తాను చూడండి. ఫస్ట్ రైట్ క్లిక్ ఇవ్వాలి దేని మీద, టేబుల్ మీద. దెన్ టేబుల్ బటన్ ఒకటి విజిబుల్ అవుతుంది, అండ్ క్లిక్ ఆన్ ద కన్వర్ట్ టు రేంజ్ బటన్, అండ్ ఆర్ ఎల్స్ డిజైన్ ట్యాబ్లో కూడా మీకు కన్వర్ట్ టు రేంజ్ అని బటన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేశారంటే అప్పుడు కూడా మనకు ఫార్మాటింగ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చాను. సో దెన్ యూ కెన్ ఆల్సో చెక్ టేబుల్ ఆప్షన్లో యూ కెన్ కన్వర్ట్ టు రేంజ్, ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఇట్. ఓకే, సో మనకు ఫార్మాటింగ్ అంతా రిమూవ్ అయిపోయిందా, బట్ ఇక్కడ మనకు కలరింగ్ కానీ అండ్ ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసినా కూడా నాకు టేబుల్ డిజైన్ ట్యాబ్ ఓపెన్ అవ్వాలి చూడండి, బికాజ్ ఇది నాకు టేబుల్ ఫార్మాట్లో లేదు. ఇప్పుడు జస్ట్ ఆ కలరింగ్ అదొకటే ఉంది అండ్ డేటా ఉంది, కానీ మనకు ప్రీవియస్గా టేబుల్ ఫార్మాట్లో అది లేదు.
ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నాకు టేబుల్ ఫార్మాట్ నేను మళ్ళీ అన్‌డూ చేశాను. విచ్ ఈస్ నథింగ్ బట్ కంట్రోల్ జెడ్ ఇచ్చి. సో, దీని మీదకి మళ్ళీ వెళ్ళినప్పుడు నాకు టేబుల్ డిజైన్ ఎనేబుల్ అవుతుంది. టేబుల్ డిజైన్‌లో ఇక్కడ గూడా మీరు కన్వర్ట్ టు రేంజ్ చేసుకోవచ్చనమాట. ఇట్ విల్ ఆస్క్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇట్. యెస్. ఓకే. సో, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు దీని మీదకెళ్ళి నేనేం చేస్తున్నానంటే టేబుల్ డిజైన్ ఇప్పుడు నేను ఐ జస్ట్ ఫిల్టర్ బటన్ తీసేస్తా. ఇప్పుడు చూడండి. See, this is the way just you can remove, but you can't remove the table. సో టేబుల్ లాగా ఉండేదాన్ని రిమూవ్ చేయలేదు. ఎప్పుడు ఫిల్టర్ బటన్ని ఎనేబుల్ చేసి డిసేబుల్ చేసినా కూడా. బట్ ఒకవేళ మీరు క్లియర్ చేయాలనుకుంటే దీని మీదకి వెళ్ళిన వెంటనే కెన్ క్లియర్ ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా టేబుల్ స్టైల్స్లో వెళ్ళి అలా క్లియర్ చేసుకోవచ్చు. లేదంటే దీని మీదకి వెళ్ళి కూడా సో యూ కెన్ కన్వర్ట్ టు రేంజ్. ఎస్, ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఇట్. సో మన టేబుల్ బిఫోర్ టేబుల్ లాగా వచ్చేసిందా. ఇలా మీకు వద్దు అనుకున్నప్పుడు యూ కెన్ డిలీట్ ద ఫార్మాటింగ్. ఆర్ ఎల్స్ మీరు ఇక్కడ కూడా ఉంది ఆ ఫార్మాటింగ్ మీకు వద్దు అనుకున్నా కూడా ఇక్కడ కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ ఇష్యూ. ఓకే. సో ప్రీవియస్గా ఉన్న టేబుల్కి ఒకసారి వెళ్దాం, ఎందుకంటే మనకు కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి కాబట్టి. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, లాస్ట్ అండ్ ఫైనల్ వీ హ్యావ్ టూ ఆప్షన్స్ విచ్ ఇస్ రిమూవ్ డూప్లికేట్ వాల్యూస్ని ఎలా మనం రిమూవ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ మనకు ఎలా ఎక్సెల్ షీట్లో స్టైల్స్ అనేవి ఎలా ఇవ్వాలి. ఫస్ట్ రిమూవ్ ఎలా చేయాలో చూద్దాం. డూప్లికేట్ వాల్యూస్ ఎలా రిమూవ్ చేస్తామంటే ఫస్ట్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టేబుల్ డిజైన్ ట్యాబ్లో రిమూవ్ డూప్లికేట్ కమాండ్ అనేది ఉంటుంది. యూ కెన్ మెన్షన్ దట్ అండ్ యూ కెన్ క్లిక్ ఆన్ ద ఓకే. అండ్ పైన సమ్ సెంటెన్స్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. నేను ఇప్పుడు దీని మీద సెల్ మీద క్లిక్ చేసిన వెంటనే టేబుల్ డిజైన్ ఓపెన్ అయింది. టేబుల్ డిజైన్ మీదకి వెళ్ళినప్పుడు యూ కెన్ గెట్ వన్ బటన్ విచ్ ఇస్ రిమూవ్ డూప్లికేట్స్. సో ఐఎమ్ సెలెక్టింగ్ ఎవ్రీథింగ్, సెలెక్ట్ ఆల్ అండ్ ఓకే. ఒకవేళ డూప్లికేట్స్ ఉంటే డూప్లికేట్స్ రిమూవ్ అయిపోతాయి. 3 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్ 4 యూనిక్ వాల్యూస్ రిమైన్స్. ఓకే, ఇట్ విల్ డిస్ప్లే లైక్ దిస్. అండ్ నోట్ దట్ కౌంట్ మే ఇంక్లూడ్, లైక్ మనకు ఈ కౌంట్ డూప్లికేట్ కౌంట్ అనేది ఎంటీ సెల్స్ కానీ స్పేసెస్ కానీ ఏవైనా ఇంక్లూడ్ చేస్తుంది. ఓకే. సో మనకు డూప్లికేట్స్ రిమూవ్ అవ్వాలి అంటే దిస్ ఈస్ ద ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే స్టైలింగ్స్ ఎలా అప్లై చేయాలి. స్టైలింగ్స్ అప్లై చేయడానికి వీ హ్యావ్ ద ప్రాసెస్. ఏంటి అంటే సో మీకు ఆల్రెడీ చూపించాను స్టైలింగ్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పి. లైక్ యూ కెన్ సెలెక్ట్ ద ఎనీ స్టైలింగ్. ఆల్సో యూ కెన్ సెలెక్ట్ ఎనీ సెల్ ఇన్ ద టేబుల్ అండ్ డిజైన్ tab will be displayed and you can check the table styles in the table group. Okay, table style group, and you can see all the styles and you can select any style. Okay, and you want to remove, you can click on clear formatting. Okay, ఒకసారి చెక్ చేద్దాం అది కూడా. ఇప్పుడు నేను ఒకసారి సెలెక్ట్ చేసుకున్న వెంటనే టేబుల్ డిజైన్ ఎనేబుల్ అయింది. సో ఇక్కడ మనకు టేబుల్ స్టైల్స్ ఉన్నాయి కదా, ఆ టేబుల్ స్టైల్స్లో మీకు ఇక్కడ మీరు ఏది కావాలనుకుంటే అది మెన్షన్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద టేబుల్ స్టైల్స్. ఓకే. సో అండ్ ఆల్సో వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఏం చేయొచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ లైట్ ఇట్. ఓకే, ఇలా కూడా ఇవ్వచ్చు. ఐ హోప్ మీకు టేబుల్ ఎలా కన్వర్ట్ చేయాలి, టేబుల్ టు రేంజ్ ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ ఆల్సో టేబుల్ ఏంటి, దాంట్లో ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాం, టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం, అండ్ ఆల్సో టేబుల్లో లైక్ డిజైనింగ్ రీసైజింగ్ ఎలా చేస్తాం, డూప్లికేట్ వాల్యూస్ ఎలా రిమూవ్ చేస్తాం, స్టైలింగ్స్ ఎలా చూస్తాం అనేవి మనం ఈ సెషన్లో చూసాము. ఐ హోప్ యూ ఎంజాయ్ ద సెషన్ అండ్ if you have any queries you can mention in the comment section also. Okay, see you on the next video. If you enjoy the video, do like, share and subscribe. Don't miss to subscribe. For more videos and updates from Thinkchamp Private Limited, just subscribe our Thinkchamp YouTube channel and click on the bell icon for notifications. Thank you.